మన నీతిని బట్టి మన భక్తిని బట్టి కాక ఆయన ఉచితంగా అనుగ్రహించేది. అర్హత లేనటువంటి వారిని అర్హునిగా చేసేదే కృప. యోగ్యత లేనటువంటి వారిని యోగ్యునిగా ఎంచేదే దేవుని కృప. అయితే ఈ యొక్క కృప ద్వారా దేవుడు ఆయన ఏ విధంగా తన ప్రజల జీవితాల్లో కార్యాలు చేస్తూ ఉన్నాడు కొన్ని మాటలు. ఒకటి, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనంలో, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. చాలండి, చాలు. పర్వతములు తొలగిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. విడువని కృప. విడువని కృపతో ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నాడు.